ఫ్రెండ్స్ ప్రెజెంట్ అయితే సైబర్ క్రైమ్స్ అయితే ఎక్కువైతే జరిగిపోతున్నాయి. ఎక్కువగా మొబైల్ ఫోన్ హ్యాక్ చేయడం గానీ, బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు కొట్టేయడం గానీ, వాట్సాప్ హ్యాక్ చేయడం, ఇన్‌స్టాగ్రామ్ గానీ, సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని హ్యాక్ చేయడం గానీ, మొబైల్ ఫోన్ హ్యాక్ చేసి మనల్ని బ్లాక్‌మెయిల్ చేయడం గానీ, ఇట్లాంటి సైబర్ క్రైమ్స్ అయితే ఎక్కువైతే జరుగుతున్నాయి. రీసెంట్‌గా బెంగుళూరులో ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ దగ్గర 5 కోట్ల రూపాయలైతే దొంగిలించడం జరిగింది. అది కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే వాళ్ళు కొట్టేయడం జరిగింది. ఇట్లాంటి సైబర్ క్రైమ్స్ అన్ని చెక్ పెట్టడానికైతే గవర్నమెంట్ అయితే ఒక యాప్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ యాప్ సంబంధించిన లింక్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఒకవేళ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఎక్స్‌ప్లోర్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఎక్స్‌ప్లోర్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోమంటుంది. ఇక్కడ ప్రొసీడ్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రొసీడ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకోండి. పర్మిషన్లు వస్తే మొత్తం పర్మిషన్లని అలౌ చేసుకోండి. ఫస్ట్ టైం అడుగుతుంది, లాస్ట్ టైం అడుగుతుంది. ఆటోమేటిక్ గా మీ మొబైల్ నెంబర్ తీసుకుంటుంది. నెక్స్ట్ ఓకే అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది. ఓకే అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకోండి. యాప్ లో మీకు ఈ విధంగా ఆప్షన్లు అయితే ఉంటాయి చూడండి. ఫస్ట్ ఆప్షన్ అయితే ఇక్కడ రిపోర్ట్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుంది. వీటిని క్లిక్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఏమైనా ఇప్పుడు అన్నోన్ నెంబర్ నుంచి కాల్స్ అయితే వస్తుంటాయి. దాంతో పాటు ఎస్ఎంఎస్ అయితే వస్తుంటాయి. ఇక్కడ సెలెక్టెడ్ మీడియం అని చెప్పి ఆప్షన్ ఉంది. ఇక్కడ కాల్ వచ్చిందా, ఎస్ఎంఎస్, వాట్సాప్ లోనా? చాలా మంది వాట్సాప్ లో అంటే మన ఇండియన్ నెంబర్ కాకున్నట్టు అదర్ కంట్రీ నెంబర్ తో మెసేజ్ చేయడం కానీ, లేదంటే ఎస్ఎంఎస్ చేయడం కానీ, కాల్ చేయడం చేస్తుంటారు. అలాంటి నెంబర్స్ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ అడుగుతుంది. సో ఇక్కడ నెంబర్ అయితే ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ చూపిస్తుంది. ఇక్కడ కేటగిరీ అడుగుతుంది. సో మీకు వాళ్ళు ఫోన్ చేసి ఏమంటున్నారు, ఇక్కడ ఫేక్ కస్టమర్ కేర్ హెల్ప్ లైన్ అని చెప్పేసి, ఇంటర్నేషనల్ యాజ్ పోలీస్, సిబిఐ, కస్టమర్ ఆధార్, ఆర్బీఐ అని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేసి మీకు ఓటీపీ చెప్పమని చెప్పి ఇట్లా ఫోన్ చేశారా, లేదంటే కేవైసీ మీద అంటే మీ పేటిఎం అకౌంట్ ఉంది కేవైసీ చేయండి, లేదంటే గూగుల్ పే కానీ, ఫోన్ పే కానీ మీ అకౌంట్ కేవైసీ చేసుకోండి అని చెప్పేసి ఇలా అడుగుతున్నారా, ఇలా డీటెయిల్స్ అడుగుతుంది. సో కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఇమేజ్ని క్లిక్ చేసుకోండి. దాంతోపాటు మొబైల్ నెంబర్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఏ నెంబర్ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసుకొని కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మీ మొబైల్ ఫోన్ పోయిందనుకోండి, పోయిన మొబైల్ ఫోన్లో ఐఎంఐ నెంబర్ బ్లాక్ చేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ బ్లాస్ట్ అక్కడ మొబైల్ అని చెప్పి ఉంటుందండి. సో ఆల్రెడీ పోయిన మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ బ్లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లాక్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. మొబైల్ నెంబరు, అందులో ఉన్న మొబైల్ నెంబర్ 2ను, ఐఎంఐ నెంబర్ 1, 2ను, డివైస్ బ్రాండు, ఏ మొబైల్, ఇక్కడ డివైస్ మోడలు, ఇక్కడ ఇన్వాయిస్ బిల్ అయితే ఉంటుంది కదా, ఆ బిల్ ఎంటర్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎక్కడ పోయింది మొబైల్, దాంతోపాటు మొబైల్ ఓనర్ సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారనుకోండి, ఆ మొబైల్ని బ్లాక్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ ఒకవేళ మొబైల్ దొరికింది అనుకోండి, మళ్ళీ వాటిని అన్బ్లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీ ఆధార్ మీద ఎన్ని మొబైల్ నెంబర్స్ లింక్ అయ్యే క్లియర్ తెలుసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ అయితే ఉంటుంది. థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని మొబైల్ నెంబర్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నా ఆధార్ బేస్ చేసుకొని మొత్తం 5 నెంబర్స్ అయితే ఉన్నాయి. ఇందులో నాకు ఈ లాస్ట్ నెంబర్ అయితే నాకు వద్దనుకుంటున్నాను, వాటిని క్లిక్ చేసుకోండి. ఇక్కడ రిక్వైర్డ్ మీకు అవసరం ఉందా, లేదంటే నాట్ మై నంబరు, నాట్ రిక్వైర్డ్, ప్రజెంట్ నాకైతే అవసరం లేదని చెప్పేసి ఇక్కడ ఓకే అనే ఆప్షన్ క్లిక్ చేసుకుని సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్నా, కన్ఫర్మ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటాను. చాలా మంది అయితే సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్స్ అయితే కొంటారు. ఇలా మీరు కూడా సెకండ్ హ్యాండ్ ఫోన్ కొన్నారనుకోండి, అది ఒరిజినల్ ఫోనా లేదా ఫేక్ ఫోనా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అయితే ఉంటుంది. నో జెన్యూనెస్ ఆఫ్ యువర్ మొబైల్ హ్యాండ్సెట్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. వీటిని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఐఎంఐ నెంబర్ అయితే ఉంటుంది. లేదంటే ఇక్కడ స్కాన్ చేసుకోవచ్చు. మొబైల్ బాక్స్ అనుకోండి, ఆ బాక్స్ స్కాన్ చేసుకోవచ్చు. లేదంటే మీ మొబైల్ ఫోన్లో డైల్ ప్యాడ్ ఓపెన్ చేసి *#06# కొట్టారనుకోండి, ఇక్కడ ఐఎంఐ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఆ ఐఎంఐ నెంబర్ ఇందులో కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్నాను అనుకోండి, మీ మొబైల్ జెన్యూన్ ఫేక్ క్లియర్ తెలుసుకోవచ్చు. ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసి రిపోర్ట్ ఇన్కమింగ్ ఇంటర్నేషనల్ కాల్ విత్ ఇండియన్ నెంబర్. సో మనకు ఇండియన్ నెంబర్ నుంచి ఇంటర్నేషనల్ కాల్స్ అయితే వస్తుంటాయి. అలాంటి నెంబర్స్ మీద రిపోర్ట్ చేయడానికి అయితే ఈ విధంగా ఫిఫ్త్ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ అయితే ప్రతి ఒక్కరి మొబైల్లో ఉండాలి. ఇది ఆండ్రాయిడ్ సంబంధించి లేదా iOS సంబంధించి కూడా యాప్ అయితే ఉంటుంది. యాప్ లింక్ సంబంధించి నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. లేదా ప్రతి ఒక్కరైతే వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. అన్న యాప్ లింక్ సెండ్ చేయమని చెప్పి, లేదా బ్రదర్ యాప్ లింక్ సెండ్ చేయమని చెప్పి నాకు కామెంట్ చేశారనుకోండి, వెంటనే యాప్ లింక్ సెండ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.